ఈసారి జరుగుతున్నటువంటి మెగా ఆక్షన్కి సంబంధించి ఏదైనా ప్రత్యేకతలు ఉన్నాయా సార్? అంటే గతానికి ఈసారి జరుగుతున్నటువంటి ఆక్షన్కి భిన్నంగా ఏమైనా ఉందా? గతంలో ఈ ఆర్టీఎం అనేది లేదు. లాస్ట్ టైం పెట్టినప్పుడు ఈ ఆర్టీఎం నిబంధనలో కూడా కొంత మార్పు చేశారు. గతంలో ఏంటంటే ఒక సక్సెస్ఫుల్ బిడ్డింగ్ టీమ్ ఆ ప్లేయర్ని దక్కించుకునే ముందు ప్రీవియస్ టీం ఎవరికైతే అతను లాస్ట్ టైం ఆడాడో వాళ్ళు మేము రైట్ టు మ్యాచ్ కార్డు యూజ్ చేస్తున్నాం అని చెప్పి ఆ ప్లేయర్ని ఇమీడియట్గా తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు ఏంటంటే ఆర్టీఎం కార్డుని మీరు ఇమీడియట్గా వాడడానికి వీల్లేదు. మీరు ఆ సక్సెస్ఫుల్ బిడ్డర్కి మరొక ఛాన్స్ ఇస్తారు. సో వాళ్ళు ఆర్టీఎం కార్డు యూజ్ చేద్దాం అనుకుంటున్నారు ప్రీవియస్ ఫ్రాంచైజీ. మీరు దానికంటే ఏమన్నా నెక్స్ట్ వేరే ఎక్స్ట్రా బిడ్ వేస్తారు. సో వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ హర్షదీప్ సింగ్ గురించి 15 కోట్లు పెట్టి వేరే టీం తీసుకుందనుకోండి, పంజాబ్ ఆర్టీఎం యూజ్ చేసినా సరే వాళ్ళకి ఆ సక్సెస్ఫుల్ బిడ్డర్కి ఇంకొక ఛాన్స్ ఇస్తారు. నో 15 కాదు, వీల్ గో ఫర్ 20 crores అని అంటే ఆ 20 crores వాళ్ళకి ఇచ్చేయాల్సి ఉంటుంది. లేకపోతే వీళ్ళు మళ్ళీ అప్పుడు రైట్ టు మ్యాచ్ యూజ్ చేసి అతన్ని ఆ 20 crores తీసుకోవాల్సి ఉంటుంది. సో ఆర్టీఎం రూల్ కూడా కొంచెం పెట్టినప్పటికీ కూడా దాన్ని కూడా కొంచెం టఫ్గా తయారు చేయడం జరిగింది. సో ఇప్పుడు ఇంకో కొత్తది కూడా చెప్తున్నారు, ఈ ఆక్షన్లో సెలెక్ట్ అయ్యి ఒకవేళ వివిధ కారణాల చేత మ్యాచ్లు ఆడకపోతే వాళ్ళని మరొక 2 సీజన్ల పాటు ఆడనివ్వబోము అనేది కూడా చెప్తున్నారు. సో ఇలాంటిది ఏదైనా ఉపయోగపడుతుందా సార్ ఇది నిబంధన అనేది? అది చాలా ఇంపార్టెంట్ రూల్. ఎందుకంటే చాలామంది ఫారిన్ ప్లేయర్స్ ఏం చేస్తున్నారంటే మెగా ఆక్షన్కి అసలు రావట్లేదు. మెగా ఆక్షన్లో సెలెక్ట్ అయినా సరే వాళ్ళకి చిన్న అమౌంట్ వచ్చింది అనుకోండి, 1-1.5 కోటి వచ్చింది. దానికోసం 2 నెలలు ఎందుకు ఆడాలి ఎండల్లో ఇండియాలో అని చెప్పి వాళ్ళు నాకేదో ఏదో ప్రైవేట్ రీజన్స్ చెప్పేసి వాళ్ళు తప్పుకుంటున్నారు. దీనివల్ల ఏంటంటే ఆ టీమ్స్ వాళ్ళకి లాస్ట్ మినిట్లో ఆ ప్లేయర్ విత్డ్రా అయితే వాళ్ళకి రీప్లేస్మెంట్ ఎదుర్కోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. సో అందుకని ఏంటంటే మినీ ఆక్షన్లో మనం ఇందాక ముందు చెప్పుకున్నట్టుగా మినీ ఆక్షన్లో పెద్ద పెద్ద అమౌంట్స్ వస్తాయి, మెగా ఆక్షన్లో రావు. సో మినీ ఆక్షన్లో పార్టిసిపేట్ చేద్దాం, మెగా ఆక్షన్ స్కిప్ చేద్దాం అని చెప్పి కొంతమంది ఆ రకంగా చాలా స్ట్రాటజికల్గా వ్యవహరిస్తున్నారు. సో అందుకని ఏంటంటే ఈసారి ఆ రూల్ పెట్టారు, మీరు మెగా ఆక్షన్లో పార్టిసిపేట్ చేయకపోతే మళ్ళీ మీరు మినీ ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉండదని ఈ రకమైన ఒక మాల్ ప్రాక్టీసెస్ అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టారు. సో ఇక హైదరాబాద్ టీం అంటే టీమ్స్ వైజ్గా మాట్లాడుకుంటే సో హైదరాబాద్కి సంబంధించి చాలా మార్పులు చేర్పులు జరిగాయి. సో వాళ్ళ అనాలిసిస్ ఏమంటారు సార్? అంటే వాళ్ళ ఆక్షన్ అనాలిసిస్ ఎలా ఉండబోతుంది అంటారు, మీరేం చెప్తారు? హైదరాబాద్ చాలా మంచి రిటెన్షన్ చేశారు. ఎందుకంటే లాస్ట్ టైం ఎవరైతే బాగా పర్ఫామ్ చేశారో క్లాసన్ కానీ, ట్రావిస్ హెడ్ కానీ, కెప్టెన్ కమిన్స్, నితీష్ కుమార్ రెడ్డి, అభిషేక్ శర్మ వీళ్ళందరినీ రిటైన్ చేశారు. మనం చూస్తున్నాం నితీష్ కుమార్ రెడ్డి కానీ, అభిషేక్ శర్మ కానీ ఇండియాకి ఆడుతూ కూడా చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నారు. సో 5 టాప్ క్లాస్ ప్లేయర్స్ని వాళ్ళు రిటైన్ చేసుకున్నారు. అయితే ఏంటంటే వాళ్ళకి 3 ఫారిన్ ప్లేయర్స్ ఉన్నారు. సో 3 ఫారిన్ ప్లేయర్స్ కాకుండా ఇండియన్ కోర్ని పెంచుకోవాలి. ఇండియాలో ఆక్షన్లో ఉన్న మంచి మంచి ఇండియన్ ప్లేయర్స్ని వాళ్ళు తీసుకోవడానికి ట్రై చేయాలి. కానీ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళ దగ్గర అమౌంట్ తక్కువ ఉంది. సో ఆల్రెడీ 75 crores స్పెండ్ చేశారు కాబట్టి వాళ్ళ దగ్గర 45 crores మాత్రం ఉంది. ఆ 45 crores వాళ్ళు ఎంత ప్రూడెంట్గా యూజ్ చేస్తారు, ఎంత చక్కగా యూజ్ చేసి ఆ అమౌంట్తో మంచి మంచి ప్లేయర్స్ని తీసుకుంటారు అనేది చూడాలి. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఇండియన్ ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు, భువనేశ్వర్ కుమార్, నటరాజన్ లాంటి వాళ్ళు మరీ పెద్ద అమౌంట్స్కి వెళ్ళే అవకాశం లేదు. సో వాళ్ళని మళ్ళీ బైబ్యాక్ చేసే ప్రయత్నం చేయాలి. సో ఇక అంటే ఎంతోమంది స్టార్ ప్లేయర్స్ ఉన్నప్పటికీ లాస్ట్ టైం ముంబై ఇండియన్స్ అనేది పాయింట్స్ వైజ్ లాస్ట్ ప్లేస్లో నిలిచింది. సో వాళ్ళ టీం ఇంకా ఎవరెవరిని పిక్ చేసుకునే అవకాశం ఉంది సార్? ముంబై ఇండియన్స్ కూడా ఆక్షన్లో మంచి రిటెన్షన్స్ చేశారు. వాళ్ళ దగ్గర టాప్ క్లాస్ ప్లేయర్స్ ఉన్నారు. రోహిత్ శర్మతో పాటు హార్దిక్ పాండ్యా, బుమ్రా, సూర్యకుమార్ యాదవ్ అండ్ అప్కమింగ్ స్టార్ తిలక్ వర్మ. సో వాళ్ళు ఏంటంటే మిగతా ప్లేసెస్లో వాళ్ళకి ఒక కీపర్ కావాలి, మంచి కీపర్ కావాలి. తర్వాత వాళ్ళ దగ్గర కూడా అమౌంట్ ఎప్పుడైతే మీరు రిటెన్షన్స్ ఎక్కువ చేస్తారో అమౌంట్ తక్కువ ఉంటుంది. సో కంపేర్ టు టీమ్స్ లైక్ పంజాబ్ అండ్ ఆర్సీబీ వాళ్ళ దగ్గర ఎక్కువ అమౌంట్ ఉంది, మంచి మంచి ప్లేయర్స్ కోసం వెళ్తారు. స్మార్ట్ బయింగ్ చేయాలి. మీరు ఏంటంటే మీ దగ్గర ఉన్న తక్కువ అమౌంట్లో మీకు ఆ రిక్వైర్డ్ ప్లేయర్స్ని మీరు ఐడెంటిఫై చేసి వాళ్ళని ఆ ప్లాన్ ఏలో ఒకరు దొరకకపోతే ప్లాన్ బీగా ఇంకొక ప్లేయర్ని రీప్లేస్మెంట్ ఇంకో ప్లేయర్ ఇషాన్ కిషన్ కోసం వెళ్తారు వాళ్ళు, కీపర్ కోసం. ఇషాన్ కిషన్ దొరకకపోతే యూ షుడ్ గో ఫర్ జితేష్ శర్మ. అలా వాళ్ళు ఈ వీలైనంత వరకు ఇండియన్ ప్లేయర్స్ని తీసుకొని ఇండియన్ కోర్ స్ట్రాంగ్గా ఉండడం చాలా ఇంపార్టెంట్. సో దానికోసం టీమ్స్ ట్రై చేసే అవకాశం కనిపిస్తుంది. ఇంకా బెంగళూరు విషయానికి వస్తే వాళ్ళు ఎక్కువ మనీ వెచ్చించి విరాట్ కోహ్లీని రిటైన్ చేసుకోవడం జరిగింది. సో వాళ్ళ స్ట్రాటజీ ఎలా ఉండబోతుంది సార్? అంటే ప్లేయర్ స్పీకింగ్లో ఎట్లా? అంటే విరాట్ కోహ్లీ మీద వాళ్ళు ఎక్కువ అమౌంట్ వెచ్చించినప్పటికీ కూడా ఏంటంటే వాళ్ళు 2 మాత్రమే రిటైన్ చేస్తున్నారు. సో వాళ్ళ దగ్గర చాలా పెద్ద అమౌంట్ ఉంది, 83 crores ఉంది. అంటే పంజాబ్ తర్వాత వాళ్ళ దగ్గర ఎక్కువ అమౌంట్ ఉంది. వాళ్ళు ఏంటంటే గతంలో వాళ్ళు చేసిన మిస్టేక్ ఏంటంటే ఫారిన్ ప్లేయర్స్ కోసం ఎక్కువ వెళ్తారు. అట్లా కాకుండా మంచి మంచి ఇండియన్ ప్లేయర్స్ని తీసుకోవాలి. వాళ్ళకు కూడా కీపర్ బ్యాట్స్మెన్ కావాలి, అది రాహుల్ కావచ్చు, లేకపోతే రిషబ్ పంత్ కావచ్చు. అలాగే ఇండియన్ బౌలర్స్ సిరాజ్ని మళ్ళీ వాళ్ళు బైబ్యాక్ చేసుకోవాలి. మనం చెప్పుకున్న అన్క్యాప్ ప్లేయర్లో మహిపాల్ లోమ్రోర్ లాంటి వాళ్ళు. సో వాళ్ళకి ఆర్టీఎం కార్డ్స్ కూడా ఉన్నాయి. వాళ్ళకి ఆర్టీఎం కార్డ్స్ కూడా ఐ థింక్ 3 ఆర్టీఎం కార్డ్స్ ఉన్నాయి. సో వాటిని కూడా ఎలా యూజ్ చేస్తారు? విల్ జాక్స్ చాలా బాగా పర్ఫామ్ చేశారు, మ్యాక్స్వెల్ అండ్ సిరాజ్ వీళ్ళ 3కి ఆర్టీఎం కార్డ్స్ యూజ్ చేసి అలాగే
వాళ్ళు ఇండియన్ ప్లేయర్స్ మంచి మంచి ఇండియన్ ప్లేయర్స్ని తీసుకొని ఇండియన్ కోర్ని స్ట్రెంథన్ చేసుకునే ప్రయత్నం చేయాలి. ఇక ధోని ఉన్నటువంటి టీం చెన్నై సూపర్ కింగ్స్ చూసుకుంటే వాళ్ళ ప్లేయర్ స్పీకింగ్ అనేది ధోని ఆలోచనలకు అనుగుణంగా జరుగుతూ ఉంటుంది. సో ఈసారి ధోని ఎవరిపై టార్గెట్ చేశారు అనుకోవచ్చు? మనకి వార్తలు వస్తున్నాయి రిషబ్ పంత్ కోసం వెళ్తారు, ఎందుకంటే వాళ్ళ బ్రాండ్ ఇమేజ్కి ఒకవేళ ధోని రిటైర్ అయినా రిషబ్ పంత్ ధోని రోల్ని అతను ఫీల్ చేయగలుగుతాడు, ఆ భర్తీ చేయగలుగుతాడని చెప్పి చాలా గట్టిగా వాళ్ళు నమ్ముతున్నారు. బట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ, ఎందుకంటే రిషబ్ పంత్ చాలా పెద్ద అమౌంట్కి వెళ్తాడు. చెన్నై దగ్గర ఐ థింక్ 55 crores మాత్రమే ఉంది. సో 55 crores-లో 30 కోట్లు రిషబ్ పంత్కి పెట్టేస్తే 25-30 crores పెడితే వాళ్ళు మిగతా ప్లేయర్స్ని తీసుకోవడం విషయంలో చాలా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంది. కానీ వాళ్ళ ప్రయారిటీస్ ఎలా ఉంటాయి? రిషబ్ పంత్ కోసం వెళ్తారా, లేకపోతే పాత ప్లేయర్స్ ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉన్న ప్లేయర్స్ తుషార్ దేశ్పాండే, డెవన్ కాన్వే, రచిన్ రవీంద్ర ఇలాంటి ఆల్రెడీ వాళ్ళ దగ్గర గతంలో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన ప్లేయర్స్ని, దీపక్ చహర్ ఇలాంటి వాళ్ళని తీసుకోవడానికి ట్రై చేస్తారా, లేకపోతే రిషబ్ పంత్ కోసం చాలా అగ్రెసివ్గా వెళ్తారని చూడాలి. జనరల్గా ఏంటంటే చెన్నై అగ్రెసివ్గా వెళ్ళడం అనేది మనం చూడం. ఒక ప్లేయర్ కోసం చాలా పెద్ద అమౌంట్ పెట్టడం అనేది చెన్నై చేయదు, స్మార్ట్ బయింగే చేస్తారు. కానీ వాళ్ళ అప్రోచ్ ఎలా ఉంటుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఈ ఆక్షన్లో.